కేంచో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ హ్యాపీగా ఉన్నాం. అండ్ చూస్తున్నారుగా మన ఛానల్ పరుగులు తీస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మౌంట్ అబూ పార్ట్ 2కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాము, చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో కమింగ్ టు పార్ట్ 3, యాజ్ యూజువల్గా ఎర్లీ మార్నింగే నిద్ర లేవడం మాకు అలవాటు కాబట్టి తెల్లవారుజామున 9కే నిద్ర లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తూ కాసేపు ముచ్చట్లు పెట్టుకొని రెడీ అయ్యి కొన్ని రీల్స్ చేసుకొని ఏం చేసి ఉంటామని చెప్పండి, రూమ్ వెకేట్ చేసాం. మా దగ్గరుండే లగేజ్ అంతా రిసెప్షన్లో పెట్టేసి మౌంట్ అబూలో మిగిలిన ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాం. మౌంట్ అబూలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్ని మనం ఫస్ట్ 2 డేస్లోనే చూసేసాము. సో రిమైనింగ్ ప్లేసెస్లో ఏది బాగుంటుందని ఎక్స్ప్లోర్ చేస్తే క్యాచీగా ట్రెవర్స్ ట్యాంక్ అని ఒకటి కనిపించింది. ఇట్స్ అ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నో 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 నో, ఇట్స్ అ కాస్ట్లీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. చూడండి రేట్స్ ఎలా ఉన్నాయో. ఇండియన్ సిటిజన్స్కి అయితే 130 రూపీస్, ఫారినర్స్కి అయితే 500, స్టూడెంట్స్కి అయితే 50. అదే కార్ తీసుకొని వెళ్ళాలంటే లోపలికి 300, బైక్ అయితే 60 రూపీస్. టైమింగ్స్ 9 to 5. ఇంత ఖర్చు పెట్టి లోపలికి వెళ్తే ఎండకు తట్టుకోలేక వైల్డ్ ఎనిమల్స్ ఏవి బయటికి రాలేదు. మొత్తం ప్లాన్ అంతా బిస్కెట్ అయింది, డబ్బులు పోయాయి. సో లోపల కంటే బయటే బాగుందని బయటకు వచ్చి కొన్ని రీల్స్ చేసుకొని బాగా ఆకలి అనిపిస్తే దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి యాజ్ యూజువల్గా మా ఫేవరెట్ అయినటువంటి చోలే భటూరే అండ్ మసాలా మ్యాగీ ఆర్డర్ చేయడం జరిగింది. ఇవి రెండు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి అని చెప్పాలనుకున్నాం, కానీ చెత్తలాగా ఉన్నాయి. ఎండిపోయిన పూరి, రుచి లేని మ్యాగీ. కానీ ఎలాగోలా కంప్లీట్ చేసాం. చెయ్యాల్సి వచ్చింది. ఇదేనండి ఓల్డెస్ట్ జైన్ టెంపుల్ ఇన్ మౌంట్ అబూ. దీన్ని విజిట్ చేయాలనుకుంటే ఫుల్ కవర్డ్ బాడీ క్లాత్స్ ఉండాలి. షార్ట్స్ అండ్ 1 piece క్లోత్స్ ఆర్ నాట్ అలౌడ్. ఫోన్స్ అండ్ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్. నేను కూడా షార్ట్లో ఉన్నందువల్ల నన్ను అలౌ చేయలేదు. నేను వెళ్ళలేదని మా ఫ్రెండ్ కూడా పాపం ఆగిపోయాడు. లేడీస్ ఇద్దరు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ని ఎంజాయ్ చేసి మాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుందంట. అండ్ ఇక్కడ దుపట్టాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. టెంపుల్ బయట షాపింగ్కి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. పర్ల్స్ అండ్ రుద్రాక్షమాల చాలా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం మోస్ట్ పవర్ఫుల్ సోమనాథ్ మహాదేవ్ మందిర్కి వెళ్తున్నాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 5 శివలింగాలు ఒకే దగ్గర వెళ్చున్నాయి. ఇందులో మిడిల్ శివలింగం అనేది వశిష్ఠ ఋషి కాలం నాటిదని నమ్ముతారు. ఇక్కడ ఆర్తి టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6:30కి ఒకసారి, ఈవినింగ్ 7కి ఒకసారి జరుగుతుంది. అండ్ ఈ టెంపుల్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా ప్రతి ఒక్క టెంపుల్‌లో వాల్స్ మీద పెయింటింగ్స్ చూస్తాము. ఇక్కడ సీలింగ్ మీద కూడా పెయింటింగ్స్ ఉంటాయి. అండ్ ఈ పెయింటింగ్స్ ఎలా ఉంటాయంటే, మనం ఎటువైపు వెళ్ళినా, ఎటువైపు నుంచి చూసినా ఆ శివలింగం అండ్ ఆ ఆవు అనేది మనల్నే చూస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పెయింటింగ్స్! ఈ టెంపుల్‌లోనే కోనేరుంది. ఈ కోనేటిలో చాలా చేపలున్నాయి. కాసేపు చేపలకి మేతేసుకొని, కొన్ని ముచ్చట్లు, కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడే ఒక 1 అవర్ టైం స్పెండ్ చేశాం. 1, 2, 3. సర్లే టైం అయిపోతుంది కదా అని రూమ్‌కి బయలుదేరాం. వెళ్తుంటే దారిలో దుర్గామాత టెంపుల్ కనిపించింది. 2 రాళ్ళ మధ్యలో ఒక ఆర్చ్ ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. అండ్ లోపలికెళ్ళి చూస్తే ఒక చిన్న గార్డెన్ గూడా ఉంది. అది చాలా క్యూట్‌గా ఉంది. అండ్ దర్శనం గూడా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ స్టాప్ కాత్యాయని శక్తిపీఠం. దీన్నే అర్బుదాదేవి మందిర్ అని కూడా అంటారు. ఈ బయట కనపడుతున్న ఆర్చ్ దగ్గర నుంచి లోపల గుడి గోపురానికి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ 500 స్టెప్స్ కూడా ఉంటాయి. అంత దూరం మన వల్ల కాదు, అంత టైం లేదు అని మేము బయట నుంచే విజిట్ చేసుకున్నాం. తరువాతి స్టాప్ జోజీ రెస్టారెంట్. ఎస్, ఇట్స్ ఎ రెస్టారెంట్. అండ్ రెస్టారెంట్‌కి వెళ్ళి లాలీపాప్స్ అండ్ చికెన్ 65 ఆర్డర్ చేసుకొని అండ్ స్మోకీ ఫ్లేవర్డ్ బిర్యానీ అది తినేసి అండ్ డెసర్ట్ కావాలి అనిపిస్తే పక్కనే ఉన్న చాక్లెట్ బ్రౌనీ హౌస్‌కెళ్ళి చాక్లెట్ బ్రౌనీ తిన్నాం. తర్వాత లైట్‌గా షాపింగ్ చేసుకొని రూమ్‌కెళ్ళి ఆల్రెడీ ప్యాక్డ్‌గా ఉన్న లగేజెస్‌ని తీసుకొని క్యాబ్ బుక్ చేసుకొని మౌంట్ అబూ టు అబూ రోడ్ బయలుదేరాం. సో అబూ రోడ్ రీచ్ అయ్యాం. సో డిన్నర్ చేయడానికి పక్కనే ఉన్న ఓపెన్ ఎయిర్ గార్డెన్ డాబాకెళ్ళాం.
అక్కడ స్పెషాలిటీ ఏంటంటే ర్యాబిట్స్ మన కాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉన్నాయి. అండ్ వాటితో కాసేపు ఆడుకొని డిన్నర్ చేస్తూ ఉండగా బస్ డ్రైవర్ దగ్గర నుంచి ఫోనొచ్చింది. సో, మొత్తం వ్రాపప్ చేసుకొని బస్ ఎక్కేసి ఇంటికొచ్చేసాం. అంతేనండి. మన మౌంట్ అబూ ట్రిప్ సమాప్తం. ఇంక ఏ పార్ట్సు లేవు. మన 1.5 సంవత్సరాల నిరీక్షణకి తెరపడింది ఈ రోజుటితోటి. అండ్ నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. టాటా. బై బై.